తెలంగాణలోని కాళేశ్వరం మరోసారి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే సరస్వతి అంత్య పుష్కరాలకు సిద్ధమవుతుంది కాళేశ్వరం. ఇప్పటికే ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. 21 నుంచి కాళేశ్వరంలో అంత్య పుష్కరాలు ప్రారంభమవుతాయి. గతేడాది సరస్వతి పుష్కరాలు జరిగాయి. తాజాగా అంత్య పుష్కరాలకు కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 21 నుండి సరస్వతీ నది అంత్య పుష్కరాలు నిర్వహిస్తారు. అంత్య పుష్కరాల కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మే 21 రోజు మొదటి రోజు కంచిపీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఉదయం 5:43 అలాగే ప్రతిరోజు కూడా ఒక పీఠాధిపతి వచ్చి పుణ్యస్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం క్షేత్రం పుష్కర శోభ సంతరించుకుంది. పుష్కరాల ఏర్పాట్ల కోసం ప్రభుత్వం ఇప్పటికే 30 కోట్ల రూపాయలు మంజూరు చేయగా శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. సినిమా సెట్టింగ్ ను తలపించేలా స్వాగత తోరణాలు, మహాద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ త్రివేణి సంగమ తీరంలో గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని, సరస్వతి నదులుగా వెలిసినటువంటి క్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి క్షేత్రం. ఈ క్షేత్రంలో గత సంవత్సరం మే 15 నుండి 26 వరకు ఆది పుష్కరాలు చేయడం జరిగింది. ఈ సంవత్సరము మే 21 నుండి జూన్ 1వ తారీఖు వరకు అంత్య పుష్కరాలు చేయడం జరుగుతుంది. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని శాశ్వత నిర్మాణాలు కూడా చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నారు. వాహనాల పార్కింగ్ కోసం భారీ స్థలం కేటాయించారు. అంత్య పుష్కరాలకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉండడంతో పనుల్ని త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. గుడి ప్రాంగణం అంతా చాలా శుభ్రంగా చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నట్టు అనిపిస్తుంది అంతా చూస్తుంటే. పుష్కర సమయానికి పనులు 100% పూర్తవుతాయంటున్నారు అధికారులు. మరో ప్రయాగ్రాజును తలపించేలా కాళేశ్వరం పుష్కరాల్ని నిర్వహిస్తామని చెబుతున్నారు. 12 జ్యోతిర్లింగాల కన్నా పూర్వమే ఆవిర్భవించినటువంటిది కాళేశ్వర క్షేత్రం. ఉత్తరాదిలో ధర్మారణ్య ఖండం ఎంత ప్రాచీనమైందో, యమధర్మరాజు తపస్సు చేసిన స్థలం ధర్మారణ్యమైతే, దక్షిణాదిలో కాళేశ్వరం అనేది యమధర్మరాజు తపస్సు చేసినటువంటి తపోస్థలం. దాన్నే మనం యమకోణం అంటున్నాం. ఈ నెల 21 నుండి జూన్ 1 వరకు 12 రోజుల పాటు అంత్య పుష్కరాలు నిర్వహిస్తారు. మొదటి రోజు మహాగణపతి హోమంతో పుష్కరాల్ని ప్రారంభించి చివరి రోజు అంటే జూన్ 1న లఘుచండి మహాపూర్ణాహుతి హోమంతో పుష్కరాల్ని ముగించబోతున్నారు. పుష్కరాలు జరిగిన 12 రోజుల్లో ప్రతిరోజు ఓ ప్రత్యేక హోమాన్ని నిర్వహిస్తారు.